మనము విడిచిన మనలను విడవని దేవుడు. బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించినటువంటి కాలంలో ఆయన గొప్ప సువార్తను ప్రకటిస్తూ అద్భుతములు చేయుచు ఆయన మన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఆయనపై వేసుకొని సిలువలోకి, శ్రమలోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రియమైనటువంటి శిష్యులుగా ఉన్నటువంటి 12 మందిలో ఒక్కడుగా ఉన్న ఇస్కరియోతు యోధ తన ఊరేసుకొని చనిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి 11 మంది శిష్యులు వాళ్ళు చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి మనం అందరము కూడా చూస్తున్నాం. ఈరోజు చల్లా చెదిరైపోయినటువంటి శిష్యుల్ని దేవుడు మళ్ళా ఒకటిగా చేశాడు. ఆ విషయాన్ని ఒక్కసారి మనము జ్ఞాపం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనము ఒకసారి వాక్యమును మనము చూసినట్లయితే, దేవుని పిల్లారా దేవుని పిల్లరా ఒక్కొక్కసారి మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 31, 32 వచ్చిన మనం చూస్తే, అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదా నేను. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 56వ వచనం మనం చూస్తే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయిరి. చదవబడిన లేఖ గ్రంథంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు జీవించినటువంటి ఆ యొక్క శిష్యులైనటువంటి వారు 3.5 సంవత్సరాలు ప్రభు ఎక్కడుంటే అక్కడే ఉన్నారు. ప్రభు కొరకు వాళ్ళ గ్రామాలు విడిచిపెట్టారు, వారి బంధువులు విడిచిపెట్టారు, వారి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, వాళ్ళ వృత్తి పనులు విడిచిపెట్టేశారు. ప్రభు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చున్నారు. ప్రభు ఎక్కడ పనుకుంటే ప్రభు ఉన్న చోటే ఉన్నారు వాళ్ళు. ప్రభు తినే చోటే తిన్నారు. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, ప్రభుతోనే జీవిస్తున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క సైనికులైనటువంటి వారు యేసు ప్రభు వారిని పట్టుకున్నారో, ఆయన బంధించారో, చేతులకు సంఖ్యలు, కాళ్ళకు సంఖ్యలు వేసి బంధించారో, శిష్యులైనటువంటి వారు అందరూ కూడా ఏం చేశారు అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి గురువు గారిని విడిచిపెట్టి విడిపోయారు, చల్లా చెదిరైపోయినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు సిలువలోకి వెళ్ళిన తర్వాత 11 మంది శిష్యులు 11 దారులు అయిపోయారు. ఆయనకి దగ్గరలో ఎవరు ఒక్క యోహాను గారు తప్ప కానీ 10 మంది శిష్యులు ఆ భయముతో, ఆ వణుకుతో, ఒక భీతితో, ఒక దిగులుతో, ఒక విచారముతో వాళ్ళు చల్లా చెదరైపోయి విడిపోయి ఎవరి మట్టుకు వాళ్ళు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లరా, ఈ శిష్యులైనటువంటి వారు ఈ శ్రమ రాకముందు దేవుడితో చెప్పినటువంటి మాట మనం చూస్తే, దేవుడితో ఏమని చెప్పారు అనగా యేసుక్రీస్తు ప్రభు వారితో ఏ మాట చెప్పారు అని మనం చూసినట్లయితే, దేవుని పిల్లర గమనించాల్సి మనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 68వ వచనం మనం చూస్తే
6వ అధ్యాయము 68వ వచనం మనం చూస్తే, సీమోను పేతురు, ప్రభువా ఏమని ఎవని యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పాను. చాలు. దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తే తర్వాత వచ్చి అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, గమనించాల్సి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోకి వెళ్ళక ముందు ఈ యొక్క 12 మంది శిష్యులు ఒక మాట మీదే ఉన్నారు, ఒక తీర్మానం మీద ఉన్నారు, ఒక తీర్మానం మీదే వాళ్ళు ఉన్నట్లుగా కనబడుతున్నారు. ఏంటో ఆ తీర్మానం, వాళ్ళని యొక్క మాట ఏంటంటే, మేము ఎక్కడికి వెళదాము ఏమన్నట్టు వాళ్ళు. మనం చూస్తే ఆ 12 మంది అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము అంటే, ఎవని యొద్దకు వెళుదము అంటే, మేము నిన్ను విడిచిపెట్టమయ్యా, నిన్ను మేము విడిచిపెట్టాము, ఎన్ని వచ్చినా సరే నీతోనే ఉంటాం, మరణానికైనా సరే నీతో పాటే వస్తాం, కానీ నిన్ను విడిచిపెట్టాము అన్నట్లుగా ఈ శిష్యులైన వారు ప్రభువారికి మాట ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ఆ మొదట ఉన్నటువంటి మాట మీద వారు ఉండలేకపోయారు. శ్రమ రాగానే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే విడిచిపెట్టినటువంటి వారిని, పారిపోయినటువంటి వారిని, భయముతో వణుకుతో ఆయా గృహాల్లో దాక్కున్నటువంటి వారిని, తలుపులేసుకొని లోపలే ఉన్నటువంటి వారిని, చెల్లాచెదరైపోయినటువంటి వారిగా శిష్యులైన వారు కనబడుతున్నారు. ఆ శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఇక మన గురువుగారు లేడు కాబట్టి ఇక మనము అని చెప్పి వాళ్ళు మళ్ళా పాత వృత్తిలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు పాత వృత్తి లేక వాళ్ళు పాత పని ఏంటి అంటే, వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అని మనం చూసినట్లయితే, వారు చేసినటువంటి పని దేవుని పిల్లరా ఏం పని చేస్తారు వాళ్ళు అని మనం చూసినట్లయితే, పాత జీవితానికి వెళ్ళినట్లుగా వాళ్ళు కనబడుతున్నారు. వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే యోహానుగా రాసినటువంటి సువార్తలో మనము చూసినట్లయితే, యోహానుగా రాసినటువంటి సువార్తలో మనము చూసినట్లయితే మొదటి వచనానికి వెళ్ళినట్లయితే అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదామని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు దూరం అయిపోయాడో, లేక ఈ పాపుల కొరకు ఆయన చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక రకమైన భయం వచ్చింది, ఒక రకమైన భీతి వచ్చింది, ఒక రకమైనటువంటి భయము, భీతి వాళ్ళు ఎక్కువగా కనబడుతుంది. ఆ యొక్క దెబ్బకి వాళ్ళు పోయి దాక్కోవటం అనేది జరిగింది. ఆ తర్వాత అనుకున్నారు, ఇక మనల్ని నడిపించేటువంటి నాయకుడు లేడు, మనలను మరి మంచి పద్ధతిలో నడిపించేటువంటి నాయకుడు లేడు, మన గురువుగారు లేడు, కాబట్టి ఇక మనము మరలా ఏం చేద్దామంటే మన పాత జీవితానికి వెళ్దాం అన్నట్లుగా వాళ్ళ పాత జీవితం అనగా మనం చూసినట్లయితే చేపలు పట్టే వృత్తి. ఏ వృత్తి అంట? ఈ చేపలు పట్టేటువంటి వృత్తిలోకి వెళ్ళిపోయారు. దేవుని పిల్లరా, కష్టం రాగానే చాలామంది కూడా మరలా పాత జీవితానికి వెళ్ళిపోతారు. శ్రమ రాగానే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, కష్టం రాగానే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, బాధ రాగానే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది వాళ్ళు కోరుకుంటారు. ఆ కోరుకున్నవి జరగపోతే కొంతమంది వెళ్ళిపోతారు.
వాళ్ళు ఆశించినది జరగకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూస్తే వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు ఆశించినది, వాళ్ళు బాగా ప్రార్థించినవి దొరకకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు విడిచిపెట్టడం అనేది ఈ కాలంలో ఉన్నది. ఆ కాలంలో ప్రభువులు లేకపోవడం బట్టి వాళ్ళు విడిచిపెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఏ రోజైనా సరే ఈ లోకములో ఉన్నటువంటి మనము యేసు నమ్మిన తర్వాత ఆయన చేసినా చేయకపోయినా, ఆయన చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన సహాయం చేసినా సహాయం చేయకపోయినా కూడా మనం ఎవరు విడిచిపెట్టకూడదయ్యా అంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయడు. కానీ దేవుని విడిచిపెట్టడం అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. ఎందుకయ్యా అంటే దేవుని గురించి తెలియని వాళ్ళే విడిచిపెడతారు, దేవుని గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు విడిచిపెడతారు, దేవుని గురించి గ్రహింపులేని వారే విడిచిపెడతారు. అన్నిటికంటే చెప్పాలంటే దేవుడు అంటే ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? విడిచిపెడతాడు. ప్రేమ ఉన్నవాడు విడిచిపెట్టలేడు. దేవునిపై ప్రేమ ఉన్న వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టలేడు. ఆయనే హత్తుకొని ఉంటాడు, ఆయనే హత్తుకొని జీవిస్తాడు. కానీ దేవుని పిల్లరా, ప్రేమ లేని వాడు ఏం చేస్తా అంటే విడిచిపెట్టేటువంటి మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అని చెప్పేసి వీళ్ళు ఎలాగైతే బయటికి వెళ్ళిపోయారో, లోకంలోకి వెళ్ళిపోయారో, మొదటి జీవితానికి వెళ్ళిపోయాడో, మరి పాత జీవితానికి వెళ్ళిపోయారో, విడిచొచ్చిన జీవితానికి వెళ్ళిపోయారో, వాళ్ళ విషయంలో మళ్ళా దేవుడు పని పొనుకున్నాడు. ఆ పని ఏంటయ్యా అంటే దేవుని పిల్లరా, చల్లా చెదిరైపోయినటువంటి ఆ శిష్యులను ఆయనే వెంటాడినట్టుగా కనబడుతుంది. ఎవరు వెంటాడంట? యేసయ్య వెంటాడాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వారిని, చల్లా చెదిరైపోయిన వారిని అందరూ కూడా మళ్ళా ఆయన 11 మార్లు ప్రత్యక్షమయ్యి ఆయన ఏం చేశాడు అంటే వీళ్ళందరినీ కూడా మళ్ళా ఒకటిగా చేశాడు. దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూస్తే వాళ్ళు విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టలేదు? యేసయ్య విడిచిపెట్టలేదు. వాళ్ళు విడిచిపెట్టినా యేసయ్య విడిచిపెట్టలేదు. దేవుని పిల్లరా, గమనించాల్సి మనం చూస్తే దైవజనుడు దాదాసాయి గారు అంటారు, ఏమంటారంటే పాపి అంచు కలవరించుచుండెను. ఎలా అంటే దేవుడి మనసు, దేవుని మనసు ఎలాగుంది అంటే పాపి అని ఆయన మనసు అంటే ఎప్పుడు కలవరిస్తూనే ఉంటుంది. పాపి అని ఆయన మనసంతా పాపి మీదే, ఆయన ఆలోచన అంతా పాపి మీదే, ఆయన తలంపులంతా పాపి మీదే, ఆయన అంతరంగం అంతా పాపి మీదే, ఆయన హృదయం అంతా ఎవరితో నింపబడింది అంటే పాపితో నింపబడింది. కాబట్టి ఆయన కలవరిస్తున్నంట. పాపి అని ఏం చేస్తుంటే ఆయన కలవరిస్తూ ఉంటారు. మన చిన్నపిల్లలు కూడా, కొంతమంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా ఏం చేస్తుంటే రాత్రిపూట కలరిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు రాత్రిపూట కలరించేవారు అలవాటు చాలామందికి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏమని కలరింపు ఉందయ్యా అంటే పాపి అనేటువంటి కలరింపు ఎవరికి ఉందయ్యా అంటే యేసయ్యకు ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పాపి యొక్క జపం చేస్తున్నారు. ఎవరు జపమంట? నా పాపి విందునకు రాకపోతే నాకు తాపం అంటున్నాడు. అంటే ఆ పాపి దేవుని యొక్క భోజనమైనటువంటి ప్రభు రక్తం రాకపోతే నా తాపం అంటున్నాడంటే ఆ పాపి విషయంలో ఆయన తాపం ఎంతగా ఉందనేది ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బోలేసు మహారాజుకు. అంటే దేవుని పిల్లరా, దేవుడికి ఈ పాపిపై ఎంత ప్రేమ ఉందయ్యా అంటే ఆ పాపి ప్రభువు విడిచిపెట్టినా సరే ప్రభు మాత్రం ఆ పాపిని విడిచిపెట్టల. ఆ పాపి ప్రభు అంటే ఇష్టం లేకపోయినా సరే ప్రభు మాత్రం ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆ పాపిని దేవుని పిల్ల గమని చూస్తే దూరంగా పారిపోతున్నప్పటికీ దేవుడు మాత్రము ఆ పాపిని ఎత్తుకుంటా ఏమిటంట, ఈ లోకానికి ఎలాగొచ్చాయనంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి లోకానికి. అంటే అర్థమేంటి? ఆ పాపి యేసు ప్రభు దగ్గరకు రాకుండా పారిపోతుంటే యేసు ప్రభు వారే ఆ పాపిని వెతుకుంటూ వెళ్ళి ఆ పాపిని రక్షించుకోవడం అని మనం చూస్తున్నాం.
ఆ పాపి దేవుని పిల్లరా దేవుని వైపు చూడకపోయినా ఆ పాపి వైపు ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. ఆ పాపి దేవుని తలంచుకోకపోయినా యేసయ్య మాత్రం ఆ పాపిని తలంచుకుంటూ ఉంటున్నాడు. ఆ పాపి దేవుని దగ్గరికి రాకపోయినా పాపి దగ్గరికి దేవుడే వెళ్తున్నాడు. అంటే ఈ పాపిని యేసయ్య ఎంతగా గౌరవించాడో, ఎంతగా విలువిచ్చాడో, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆయనకి స్థానం ఇచ్చాడో ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. భయముతో ఉన్నటువంటి శిష్యులు, సందేహములో ఉన్నటువంటి శిష్యులు, నిరాశలో ఉన్న శిష్యులు, అజ్ఞానముగా ఉన్న శిష్యులు, అవిశ్వాసములో ఉన్న శిష్యులు, హృదయ కాఠిన్యములో ఉన్నటువంటి శిష్యుల్ని దేవుడే, వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి దేవుడే యేసు ప్రభువారు వెళ్ళారు. సముద్రములో ఉంటే సముద్రములో వారి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఎమ్మాయి అనేటువంటి గ్రామం నుండి వస్తుంటే రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద వారి దగ్గరికి వెళ్ళాడు. దేవుని గమనించాల్సి మనం చూస్తే ఇంట్లో ఉంటే ఇంట్లో వారి దగ్గరికి వెళ్ళాడు. తలుపులు వేసుకుంటే వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే చూస్తే వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారో అక్కడెక్కడికే ప్రభువే వెళ్ళాడు. నిజంగా దేవుడికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి చూడండి. ఆయనే వెళ్ళాడు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ భయపడుతూ ఉన్నారో, ఎక్కడెక్కడ దిగులు పడుతూ ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో ఆయనే స్వయంగా వెళ్ళి ఒక్కొక్కరిని కలుసుకొని అలా మనసులో ఉన్న భయాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేసి, అజ్ఞానాన్ని తీసివేసి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ సందేహాలు తీసివేసి అందరం కూడా చేశారంటే ఒక సమూహముగా మళ్ళా వారిని తయారు చేశారు. అంటే దేవుడు ఆయన యొక్క ఉద్దేశము వీరి విషయంలో నెరవేర్చబడాలి కాబట్టే వారిని విడిచిపెట్టలేదు, వారిని ఒకటిగా చేసి సిద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు కూడా అంట నీ విషయంలో, నా విషయంలో, నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో కూడా ఆయన ఉద్దేశము నెరవేరేదాకా ఆయన మనశ్శాంతి ఉన్నదే అనుకుంది. విడిచిపెట్టు. మన విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, మన విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, మన విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేర్చేదాకా దేవుడు విడిచిపెట్టడు. ఎవరైనా సరే ప్రభువా నన్ను తీసేసుకో ప్రభువా అంటే దేవునికి బాధ అంట. కొంతమంది కష్టం రాగానే, బాధ రాగానే, శ్రమ రాగానే ఏమంటే ఎందుకు ప్రభా ఈ జీవితం నాకు తీసేసుకుంటే బాగు కదా, తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే దేవుడు అంట ఆ మాటకి చాలా ఏడుస్తా అంట, బాధపడతాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఒక పని మీద పంపించాడు ఆయన. నిన్ను నన్ను ఒక పని మీద పంపించాడు. ఆ పని నెరవేరకుండా నేను వెళ్ళిపోతామంటే మనది కరెక్ట్ కాదు కదా. ఒక పని మీద పంపించినప్పుడు ఆ పని పూర్తయ్యేదాకా మనం వెళ్తామనకూడదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఏమనగలేకపోతున్నా అంటే ప్రభువా అసలు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావు ప్రభువా అని ప్రభువును అడిగితే అని చెప్తాడు, అని చూపిస్తాడు. ఆ పని కొరకు జీవిస్తే, ఆ పని కొరకే మనం బ్రతికితే, ఆ పని పూర్తి చేస్తే యేసు ప్రభులాగా ఏమంటాము, అయ్యా నువ్వు అప్పగించిన పని నేను పూర్తి చేశా, సమాప్తి చేశా అని చెప్పగలరు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. ఆ పని పూర్తయ్యేదాకా వాళ్ళని బతికించుకుంటాడు, కాపాడుకుంటాడు, పోషించుకుంటాడు, రక్షించుకుంటాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు అనే విషయాన్ని మనము గమనించవలసిన వారు అయ్యున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూస్తే దేవుడు చెబుతున్న మాటలు కొన్ని మనం చూద్దాం. మనము విడిచిన మనను విడవని దేవుడు ఏమంట, మనం విడిచిన మనను విడవని దేవుడు ఆయన ఎలాగో విడవలేదో, ఆయన విడవలేదో ఒక్కసారి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లరా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే 4:31 మనం చూస్తే నీ దేవుడైన యెహోవా కనికరమగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే మనం విడిచిన మనల్ని విడవడం దేవుడు అంటున్నాడు కదా. దేవుడు అంటే నీ చెయ్యి విడవడు. ఏం విడవడంట ఆయన? మన చెయ్యి విడవడంట ఆయన.
దేవుని పిల్లరా, అంటే తల్లి గర్భంలోంచి మన పిండముగా ఏర్పడిన నాటి నుండి భూమి మీదకి వచ్చిన కాడి నుండి చనిపోయేదాకంట ఆయన ఏం చేయడంట, మన చెయ్యి విడిచిపెట్టాడు. దేవుని పిల్లరా, ఈ లోకంలో చాలామంది మన చెయ్యి విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. భర్త చెయ్యి విడిచిపెట్టేస్తాడు, పిల్లలు చెయ్యి విడిచిపెట్టేస్తారు, బంధువులు చెయ్యి విడిచిపెట్టేస్తారు. ఈ లోకంలో అందరూ కూడా విడిచిపెట్టాలి. కానీ ఆయన ఏమన్నంటే నీ చెయ్యి విడవను అంటున్నాడంటే దేవుడు మనందరి చెయ్యి ఏం చేసి అంటే ఆయన పట్టుకున్నాడు. మన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి, ఆయన మనం పిల్లం కాబట్టి ఆయన ఏం చేశాడంటే మన చెయ్యి పట్టుకున్నాడు. ఆయన మన చెయ్యి పట్టుకొని మనం నడుపుతున్న దేవుడు మనంతగా మనం నా చెయ్యి నాకు ఇచ్చేయి అంటే తప్పు. కానీ కడ వరకు చచ్చిపోయేదాకంట ఎవరు విడిచిపెట్టంట, దేవుడు మన చెయ్యి విడిచిపెట్టనే. చాలామంది చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం, మన చేయి పట్టుకుని పోతావంటే చెయ్యి విడిచిపెట్టుకుని పక్కెళ్ళిపోతూ ఉంటారు. వదులు మమ్మీ వదులు మమ్మీ వదులు మమ్మీ అంటూ ఉంటారు. అట్లాగే దేవుని పిల్లలు గమనించాల్సి వస్తే మనము కూడా చెయ్యి దేవుని చేతిలోంచి విడిపించుకొని వస్తే మన బ్రతుకులు పాడైపోతాయి. అదే దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపితే మన బ్రతుకులు బాగుంటాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండోది మనం చూస్తున్నట్లయితే అదే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే 31:6 మనం చూస్తే, భయపడకుడి, వారిని చూచి దిగుల పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయనను విడువాడు, నిన్ను ఎడబాయడు. రెండో మాట మనం చూస్తే, ఒకటి చెయ్యి విడవడు అంట, రెండోది ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఏం చేయడంట? విడవడు, ఎడబాయడు. చక్కని మాట మనం చూస్తున్నాం. ఏంటంటే విడవడు, ఎడబాయడు. ఆయన అంట విడవడు అంట, ఎడబాయడు అంట. నిజంగా మాట మనం చూస్తే విడవడు, ఎడబాయడు. అసలు మనకు విడిచిపెట్టనంటాడు. ఎడబాయనంటే దూరంగా ఉండడు ఆయన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఈ పాపిని విడవక ఎడబాయక నిత్యమును ఈ పాపితో పాటే ఉంటున్నాడు. మన కళ్ళు చూడలేకపోతున్నాయి కానీ, ఇది మన కళ్ళకి కనబట్టలేదు కానీ, మన కళ్ళకి దేవుడు మనతో ఉన్నటువంటి విషయాన్ని కనబట్టలేదు కానీ, ఆ కనబడే చూపు మనకుంటే ఖచ్చితంగా ప్రభు మనం విడవకుండా ఎడబాయకుండా ఎలాగ ఉన్నాడో ఆ విషయం మన కళ్ళకి కనబడితే ఎంతో సంతోషిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలు, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే చూడుము, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను. ఇంకా 15వ వచనం మనం చూస్తే, ఆ స్త్రీలు తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్ల మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ఈ మాటలు మనం చూస్తే నిన్ను మరవను అంటున్నాడు. దేవుని పిల్ల గమనించాల్సే, నిన్ను మరిచిపోను అని అంటున్నాడు. నిన్ను మర్చిపోను, మరవను అంటే అర్థమైంది మర్చిపోను. మనమైతే ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటామో దేవుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నిసార్లు శ్రమల్లో మర్చిపోతాం, ఆనందంలో మర్చిపోతాం, ఆయా పనుల్లో మర్చిపోతాం, ఆయన అనేక రకాలైన వాటిలో ఎన్నోసార్లు మర్చిపోతాం. కానీ దేవుడైతే ఏమనంటే నిన్ను మరవను అంటే ఆయనకి ఏం లేదంటే మర్చిపోయే గుణము లేదు. ఆ నిత్యం మనను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని పిల్లల నిత్యము మన ఆలోచనే. యేసుక్రీస్తు ప్రభు వారి కంట నిత్యము మన మీదే ఆలోచన, మన మీదే తలంపు, మన మీదే ధ్యాస, మన జ్ఞాపకాలే, మన తలంపులు తప్ప ఆయనకి ఇంక వేరేది లేదంట. ఆయన అంతా కూడా ఎప్పుడు చూసినా మన గురించిన వాళ్ళే, మన గురించిన ఆలోచన, మన గురించిన తలంపే, మన గురించిన జ్ఞానమే, మన గురించిన ఆలోచన తలంపులు తప్ప వేరే లేవు. అంటే అర్థం ఏంటంటే ఈ పాపిపై ఎంత దృష్టి పెట్టాడో ఒక్కసారి ఆలోచించండి. మనపై దృష్టి పెట్టాడు కాబట్టే పద్దాక మన గురించే ఆలోచన చేస్తారు. ఎవరైతే మన మీద దృష్టి పెడతారో వాళ్ళు మన గురించే ఆలోచన చేస్తారు కుటుంబంలో. అట్లాగే అందరికంటే దేవుడు మనపై ఎంత దృష్టి పెట్టాడంటే
ఆయన దృష్టి అంతా మనపైనే. ఆయన కుడివైపు చూడడం, ఎడమవైపు చూడడం, ఆయన చూపు అంతా కూడా ఎవరి మీద ఉంది అంటే మన మీదనే ఉంది. ఆయన చూపు, ఆయన చూపు అంతా మన మీద ఉంది. ఆయన ఆలోచన అంతా మన మీద ఉంది. ఆయన తలంపు అంతా మన మీద ఉంది. ఆయన ధ్యాస అంతా మన మీద ఉంది. అంటే ఈ పాపిని ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆయన మరిచిపోలేకపోతున్నాడు. ఎంత ప్రేమించాడంట? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఈ పాపిని మరిచిపోలేకపోతున్నాడు. ఈ పాపిని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఈ పాపికి దూరంగా ఉండలేకపోతున్నాడు. ఈ పాపికి విడిచిపెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ పాపిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆ పాపిని అంటే ఏమాత్రం కూడా మర్చిపోవట్లే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె బోలేసు మహారాజుకు.